ఓం శ్రీ సాయిరామ్. సాయి గృహ్ణం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని తరింపజేసుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. యజ్ఞ యాగాదుల కంటే కూడా తపస్సు శ్రేష్టమైందంటారు. తపస్సు కంటే కూడా అధికమైనటువంటిది హరినామం అంటారు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది గురువు యొక్క ధ్యాస, ధ్యానం. ఇది కలియుగంలో అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందుకనే శ్రీ సాయిబాబా మనందరిపైన దయతోటి వారి కథామృతం అనేటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందజేసి ఎప్పుడూ కూడా మనము గురు ధ్యాసలో, గురు స్మరణలో ఉండే విధంగా వారు అనుగ్రహించారు. వారి అనుగ్రహం లేనిది మనం గురు కథా శ్రవణంలో ఒక్క క్షణం కూడా ఉండలేం. దాదాపుగా 40 రోజులుగా మనము ఈ గురు కథా శ్రవణాన్ని రమణీయంగా ఆస్వాదిస్తున్నాం. అంటే దీనికి గురువు యొక్క కృప ఎంత ఉంటే ఈ 41 రోజులు కూడా మనము ఈ గురు కథా శ్రవణాన్ని ఆస్వాదిస్తాం. ఎందుకంటే వారికి అత్యంత ఇష్టమైనటువంటిది. ఎవరైతే వారి యొక్క కథను శ్రవణం చేస్తారో, వారి పారాయణం చేస్తారో, అటువంటి వారికి ఆ పారాయణ సమయంలో, ఆ శ్రవణం సమయంలో ఒక్క ఆటంకాన్ని కూడా రానివ్వరు. శ్రీ సాయి సచ్చరిత 49వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట హేమాడ్ పంత్ రాస్తారు. ఈ శ్రవణము అయిపోతున్న కొద్దీ ఒక రకమైనటువంటి పులకరింత. ఆ సందర్భంలో చదివేటువంటి ప్రతి మాట కూడా, ప్రతి సందర్భం కూడా తనువును పులకరింపజేస్తుంది. హేమాడ్ పంత్ అన్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే నోటితో సాయి నామాన్ని, హృదయంలో సాయి పట్ల ప్రేమను కలిగి ఉండి నిత్యము వారి ధ్యాసలో ఉంటారో వారికి సద్గురువు రుణపడి ఉంటాడు అని అంటారు. ఇంతకు మించినటువంటి సాధన నాకు ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు, ఉండదు కూడా. కేవలం గురువు యొక్క నామం, ఆ నామాన్ని మనం మన గొంతులో పెట్టుకుంటే, వారి ప్రేమను మన హృదయంలో నింపుకుంటే, అంతకు మించినటువంటి జీవిత పరమార్థము మరొకటి ఉండదనిపిస్తుంది. అందుకనే శ్రీ సాయిబాబా వారి కృపాధారను అంతా కూడా శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఒడిసి పట్టి మనకిచ్చారు. కథాశ్రవణం విషయంలో మనకు అలసట కలుగుతుందేమో కానీ వారికి అలసట కలగదట. ఎప్పుడూ కూడా వారు ఎక్కడ కథాశ్రవణం జరుగుతుందా, ఎక్కడ ఆ స్మరణ జరుగుతుందో అక్కడ వారు ద్వారకామయి దుని సమేతంగా వచ్చి అక్కడ కొలువవుతారట. అందుకనే కథాశ్రవణం చేసేటువంటి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కథాశ్రవణం జరిగేటువంటి ఆ గృహం ఎప్పుడూ కూడా శాంతి, సుఖ సంపదలతోటి వర్ధిల్లుతూ ఉంటుంది. శ్రవణానికి ఉన్నటువంటి మహిమ ఇంత గొప్పది. హేమాడ్ పంత్ రాసుకుంటారు, సరే కథలు ఇప్పటి వరకు పోగు చేశాను, అధ్యాయాలు రాస్తూ ఉన్నాను, కాసేపు విశ్రమిద్దాము అని అనుకుంటారట హేమాడ్ పంత్. అనుకొని అలా కుర్చీలో నడుము వాల్చగానే వెంటనే బాబా మరో కథ గుర్తు చేసేటువంటి వారట. వారి కథా రచనలో విశ్రమం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ రాసుకుంటారు. మనం గనక సచ్చరితను పారాయణ చేస్తుంటే ఒక అధ్యాయం ముగియగానే మరొక అధ్యాయంలో ఉన్నటువంటి ఆ అమృత పాయసాన్ని మనము ఆస్వాదించడానికి మరొక అధ్యాయంలోకి వెంటనే వెళ్ళిపోతాం కదా. హేమాడ్ పంత్ కూడా అదే అనుభవం. కాసేపైనా తీరికగా కూర్చుందామంటే ఒక్క క్షణం కూడా బాబా వారిని తీరికగా కూర్చొనిచ్చేటువంటి వారు కాదట. వారు ఎప్పుడూ ఏదో ఒక కథను గుర్తు చేసేవారు. ఆ కథను రాసేటువంటి సంకల్పాన్ని, ఉత్తేజాన్ని వారు అనుగ్రహించేటువంటి వారని చెప్తారు. ఈ 49వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. ప్రతి లీలలో కూడా ఎంత గొప్ప బోధ ఉంటుందో, హరికానోబా అనేటువంటి వ్యక్తి చెప్పులు పోయినటువంటి వృత్తాంతంలో కూడా అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. అతను స్నేహితులతో పాటు అనేక యాత్రలు చేస్తూ షిరిడీకి వచ్చాడు. అతనికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, అనేక మంది సత్పురుషులు, యోగుల వద్దకు వెళ్ళి వారు చేసేటువంటి చమత్కారాలను చూడాలనేటువంటిది అతని ఆసక్తి. ఆ ఆసక్తితోటి అక్కడికి వచ్చాడు. బాబా వద్దకు ఎవరు ఏ ఆసక్తితో వస్తే దాన్నే చేస్తారు. హరికానోబాకు ఉన్నటువంటి ఆసక్తి చమత్కారాన్ని చూడాలి.
ఆ చమత్కారాన్ని ఎలా చూడాలనుకున్నాడు? ఎవరైనా భక్తులకు ఏదైనా బాబా చేస్తుంటే ఆ చమత్కారాన్ని చూడాలనుకున్నాడు. కానీ బాబా ఏం చేశాడు? అతని చెప్పులను మాయం చేసి చమత్కారాన్ని చూపెట్టాడు. బాబా దర్శనానికి వెళ్ళే ముందు చెప్పులు దాచిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఇప్పట్లాగా చెప్పుల ర్యాకులు, స్టాండ్లు అక్కడ లేవు. సరే అని చెప్పి ఎవరికీ కనబడకుండా మూలకు వదిలిపెట్టి వెళ్తారు. బాబాకు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకొని కొద్దిసేపు కూర్చొని బయటకు వచ్చిన తర్వాత చూస్తే చెప్పులు కనబడవు. ఏ ఆలోచనతో అయితే వెళ్ళాడో అదే ఆలోచన ఇక్కడ సాకారమైంది. చెప్పులు ఉంటాయో పోతాయో అనేటువంటి దాంతో వెళ్ళాడు, పోయాయి. అసలు హృదయం ఎంత కకలావికలమైపోయిందంటే సత్పురుషుని దర్శించామనేటువంటి తృప్తి లేదు, తన చెప్పులు పోయాయనేటువంటి బాధనే ఎక్కువ అక్కడ. తర్వాత వాడాకు వెళ్ళి స్నానం చేసి భోజనం చేద్దామంటే భోజనం అసలు మనసుకు పట్టట్లేదు, దానిపైన ఆసక్తే లేదు. ఎంతసేపు ఆ చెప్పులపైనే. వాడాలో కూర్చున్నటువంటి అతను రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. బాబా ఏ చర్య చేసినా ఆ చర్య ద్వారా భక్తుడికి అద్భుతమైనటువంటి బోధ చేస్తాడు. చెప్పులు పోయాయనేటువంటి చింతతో ఉన్నటువంటి ఆయన మనసుకు ఏమొచ్చిందంటే, సభామండపం ముందే వదిలిపెట్టి వెళ్ళాను, శ్రీ సాయిబాబా దృష్టిని తప్పించుకొని ఎవరు నా చెప్పులు ఎత్తుకుపోతారు? నా చెప్పులు ఎత్తుకపోయినటువంటి వారు ఖచ్చితంగా బాబా దృష్టిలో పడే ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సత్పురుషుల పైన అసలు విశ్వాసం లేనటువంటి వాడు, కేవలం జరిగేటువంటి చమత్కారాన్ని చూడడానికి వచ్చినటువంటి వాడు, వెంటనే ఆలోచన మారిపోతుంది మనసులో. ఏం ఆలోచన వచ్చింది? శ్రీ సాయిబాబా దృష్టిని మరలిచి ఇక్కడ ఎవరూ ఏమీ చేయలేరు, వారి దృష్టి అనంతమైనటువంటిది, వారి దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అదే కదా అతను ఆలోచిస్తున్నాడు. బాబా దృష్టిని తప్పించుకొని ఎవరు నా చెప్పులను ఎత్తుకుపోగలుగుతారు? బాబా ఆపొచ్చు కదా. చాలా సందర్భాల్లో మనకు కూడా ఆలోచన వస్తుంది. ఎక్కడైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే, బాబా నువ్వు సర్వం చూస్తూ ఉంటావు కదా, నా వస్తువు ఎక్కడుందో చెప్తావా అని కొందరు అడుగుతారు. బాబా వస్తువు ఎవడో దొంగిలించాడు, నీ దృష్టికి లేకుండా ఏది జరగదు కదా, ఎందుకు నువ్వు ఆపలేకపోయావు అని మనం కూడా అడుగుతూ ఉంటాం. హరికానాబా క్యారెక్టరు మనందరిలో కూడా ఉంటుంది. మనం కూడా బాబాను ఇదే ప్రశ్న వేస్తాం. చాలామంది షిరిడీకి వెళ్తాము, ఇంట్లో ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన ఇంటిపైనే ఉంటుంది, ఆఫీస్లో ఏం జరుగుతుందో అనేటువంటి బాధ ఆఫీస్లోనే ఉంటుంది. నేను వచ్చేసరికి నా ఉద్యోగం ఉంటుందా, ఎసరు పెడుతుందా ఎవడైనా, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇంట్లో ఏదైనా జరుగుతుందా, ఈ ఆలోచననే మనం షిరిడీకి వెళ్ళినప్పుడు ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పాజిటివ్ అప్రోచ్తో షిరిడీకి వెళ్తే పాజిటివ్ అప్రోచ్తో తిరిగి వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ పాజిటివ్నెస్ డబుల్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి కూడా ఒక నెగిటివ్ థింకింగ్ చేస్తే ఇక్కడ నువ్వు ఏది కోరుకున్నావు అదే జరుగుతుంది. హరికానోబా కూడా అదే కోరుకున్నాడు కదా, చెప్పులు ఎత్తుకపోకూడదు, చెప్పులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనుకున్నాడు. కానీ వచ్చేసరికి చెప్పులు పోయాయి కదా. నువ్వు ఏ భావంతో ఉంటే అదే జరుగుతుంది. కానీ శ్రీ సాయిబాబా పరమదయాలు, వచ్చినటువంటి వారిని ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి వారు కాదు. తన వద్దకు వచ్చి ఏదో ఒకటి పొందినటువంటి వారే తప్ప కోల్పోయినటువంటి వారు ఉండరు. కోల్పోయేటివి కొన్ని ఉంటాయి, కానీ సర్వసాధారణంగా ఎవరు కోల్పోరు. అహంభావము, అహంకారము, దురాశ, ఇవి కోల్పోమని చెప్తాడు బాబా, కానీ అవి కోల్పోము. మనకి ఏ వస్తువు పైన ప్రీతి ఉంటుందో ఆ వస్తువు కోల్పోతే చాలా బాధపడతాం మనం. అందుకనే ఆ బాధను కూడా బాబా ఉంచారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఒక పిల్లవాడికి ఆ చెప్పులను కర్రగట్టి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి వీధుల్లో అరువు, హరికా బేటా జరికా బేటా అని చెప్పి అరువు. ఎవరైతే ఈ చెప్పుల యజమాని ఉన్నాడో వస్తే అతను జరీపేట అని చూసి అతనికి ఇచ్చేయి అని అంటాడు. ఆ పిల్లవాడు అలా అరుచుకుంటూ వస్తుంటే హరికానోబా చూసి ఆశ్చర్యపోతాడు. వెళ్ళి కిందికి వెళ్ళి, ఈ చెప్పులు నీకు ఎవరు ఇచ్చారంటే సాయిబాబా ఇచ్చారు, హరికా బేటా ఉంటాడు, జరీపేట పెట్టుకొని ఉంటాడు, అతనికి ఇవ్వమని చెప్పి. అప్పుడు అతను అంటాడు, అరే నేనేరా హరి కానోబా బేటను, ఆయన కొడుకుని నేనే. లేదు నువ్వు జరీపేట చూపెడితే తప్పయ్యి అంటాడు. వాళ్ళలోకి వెళ్ళి జరీపేట తీసుకొని చూపెడతాడు. అప్పుడు చెప్పులు ఇస్తారు, అప్పుడు శాంతి ఇస్తుంది. అప్పుడు ఆలోచనలో పడతాడు, మా నాయన అయినటువంటి హరి కానోబా ఎప్పుడూ కూడా ఇక్కడికి రాలేదు, మా పూర్వీకులు అసలు షిరిడీకి వచ్చినటువంటి సందర్భమే లేదు, మరి నా తండ్రి గారి పేరు బాబాకి ఎలా తెలుసు అంటే, మా కుటుంబానికి మాతో కొన్ని జన్మల అనుబంధం బాబాకు ఉండి ఉంటుంది. అప్పటి నుండి హరికానోబా యొక్క ఆలోచన దృక్పథం మారిపోతుంది.
సత్పురుషులు సర్వంతర్యామి. వారు నా నా పేరే కాదు, నా జాతకమే కాదు, నేనెవరు, నా తండ్రి ఎవరు, మా తరాలేమిటి అనేటువంటి వాటన్నింటినీ కూడా గ్రహించేటువంటి వారు. వారు కేవలము చెప్పులు పోకుండా కాపాడేటువంటి సాధువు కాదు, వారు సర్వంతర్యామి అనేటువంటి విషయాన్ని హరికనోబా ఇక్కడ గ్రహిస్తారు. ఈరోజు కూడా చాలామంది మనం సద్గురు మార్గంలో వస్తుంటున్నాం, పోతుంటున్నాం, కానీ వారు చెప్పేది ఏం అర్థం చేసుకుంటున్నాం? ఎప్పుడూ మన మనస్తత్వం, మన ఆలోచనే గెలవాలనుకుంటాం. బాబా మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, మనకి ఏమి ఇవ్వదలుచుకున్నాడు, మన గురించి వారు ఏమి యోచన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అస్సలు గుర్తుపెట్టుకోం. భక్తుల్లో ఇప్పటికీ కూడా రాను పోను ఉండేటువంటి వాళ్ళే తప్ప బాబా దగ్గర స్థిరంగా ఉండేటువంటి వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది. అందుకనే కోట ప్రకాశం గారు ఒక పాట రాశారు. వస్తుంటారు పోతుంటారు కడవరకు నిలిచేదెవరు, చెప్పేదేదో వింటుంటారు విన్నది మనసున నిలిపేదెవరు, వస్తుంటారు పోతుంటారు కడవరకు నిలిచేదెవరు, బాధలతో నా ఒకరు రోగ నివారణకు మరి ఒకరు, సమస్యలన్నీ నివారణైతే వెతికి చూసినా కనబడరెవరు, వస్తుంటారు పోతుంటారు కడవరకు నిలిచేదెవరు. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం కదా. నిజంగా బాబా చెప్పేటువంటివన్నీ కూడా వింటున్నట్టే ఉంటాం మనం, కానీ ఆ మనస్సును నిలిపేటువంటిది ఎవరు? బాబా మార్గంలో కేవలం శ్రవణం మాత్రమే కాదు, చేసినటువంటి ఆ కథా శ్రవణాన్ని మనసులో నిలుపుకున్నటువంటి వారు ధన్యులవుతారు. వారే అసలైనటువంటి సార్థకత వైపు గురుమార్గంలో ఒక ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతాం. సత్పురుషుల యొక్క కృపను పొందడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి భక్తి మార్గం, రెండోది జ్ఞాన మార్గం. బాబా మనకు అత్యంత సులువైనటువంటి భక్తి మార్గాన్నే మనకు ఉపదేశించారు. ఆ భక్తి మార్గంలోనే ప్రేమను పెంచుకోమన్నారు, విశ్వాసాన్ని నిలబెట్టుకోమన్నారు. ఈ 2 చాలు సత్పురుషుల యొక్క అనుగ్రహము, గురువు యొక్క కృపను పొందడానికి ఈ 2ంటిని సాధించమని చెప్పారు. ఇది అత్యంత తేలికైనటువంటి సాధన. ప్రేమను అత్యంత సులువుగా పెంపొందించుకునేటువంటి వారి కథా శ్రవణాన్ని మనకిచ్చారు. వారి పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి అద్భుతమైనటువంటి అనుభవాలను మనకిచ్చారు. వారు పెంచుకోమన్నటువంటి సూచించింది వారే, అవి మన మనసులో నిలుపుకునేలాగా చేసేటువంటిది కూడా ఆయన్నే. ఎందుకంటే బాబాను చూస్తే వీరు నా కోసమే ఈ కలియుగంలో వెలిసారేమో అనేటువంటి భావన భక్తుని హృదయంలో కలుగుతుంది. బాబా ఇచ్చేటువంటి అనుభవం చూస్తే మన జీవితాన్ని భద్రంగా కాపాడేటువంటిది వారే అనేటువంటి నిశ్చయానికి వస్తాం. మన జీవితము గాజు బుడ్డి లాంటిది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చిన్నాభిన్నమైపోతుంది. గాజు ముక్క పగిలిన తర్వాత దాన్ని అతికించడం చాలా కష్టం. అటువంటి గాజు బుడ్డి లాంటి మన యొక్క జీవితాలను సద్గురువు తన చేతిలో ఎంత సురక్షితంగా చూసుకుంటున్నారనేటువంటిది మనందరం కూడా గ్రహించాలి. ఇదే అధ్యాయంలో 49వ అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి జ్ఞానబోధం ఉంటుంది. ఈరోజు మనము బాబా యొక్క వారి వైభవాన్ని చూస్తుంటే కొత్తగా చూసేటువంటి వారికి ఈరోజు కూడా అనిపిస్తుంది. బాబాను గిట్టనటువంటి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. బాబా ఒకప్పుడు ఫకీర్గా ఉన్నటువంటి అతనికి ఈ బంగారు సింహాసనాలు ఏమిటి, ఈ గుళ్ళేమిటి, ఈ వైభవం ఏమిటి, ఈ ఆడంబరాలు ఏమిటి అని చెప్పి చాలామంది ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ అనుకుంటారు కూడా. ఎందుకంటే గురువు యొక్క కృప, గురువు యొక్క అనుగ్రహం లేనటువంటి వారికి అది ఆ విధంగానే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని 49వ అధ్యాయంలో సోమదేవస్వామి విషయంలో మనం చదువుతాం. సోమదేవస్వామికి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క సోదరుడు భాయికి ఉత్తరకాశీలో పరిచయం అవుతుంది. ఎప్పుడైనా మీరు అటువైపు వచ్చినప్పుడు, నాగ్పూర్ వచ్చినప్పుడు మా గృహానికి రమ్మని అడుగుతారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత నాగ్పూర్ వస్తారు స్వామి. వస్తే భాయి చెప్తారు, అనేక మంది విద్యాధికులు, పండితులు ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి బాబాను దర్శించుకొని వారిని సేవిస్తున్నారు.
మీరు వెళ్ళేదారే కాబట్టి దర్శనం చేసుకోండి అని అంటారు. సరే అని చెప్పి స్వామి కోపర్గావ్లో దిగి ఓ టాంగాలో భక్తులతో పాటు బయలుదేరుతాడు. షిరిడీకి దాదాపు 1 మైలు దూరంలోనే ద్వారకామాయి పైన ఉన్నటువంటి 2 పతాకాలు రెపరెపలాడుతూ కనిపించాయి. ఆ 2 పతాకాలు ఆ రోజు భక్తులకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చాయంటే, బాబాయే స్వయంగా ఆమడ దూరం నుంచి మాకు స్వాగతం పలుకుతున్నారనేటువంటి భావన ఉండేది. ఆ జెండాలు రెపరెపలాడుతూ రమ్మని భక్తులను పిలిచేవట. ఆ విధంగా ఆ భక్తుల యొక్క అనుభవం అలాంటిది. కానీ స్వామికి అలా అనిపించలేదు. స్వామికి ఏమనిపించింది? అడిగాడు, ఈ జెండాలు ఇక్కడివి, ఇక్కడ ఎందుకు జెండాలు ఉన్నాయంటే, అవి బాబా ఆవాసమైనటువంటి ద్వారకామాయి పైన ఉన్నటువంటి జెండాలు అని చెప్తే స్వామి మనస్సులో ఆందోళన చెలరేగుతుంది. వారు ఏంటంటే హరిద్వార్లో ఉంటారు. హిమాలయాల్లో యోగులందరూ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. వారికి ఒంటి మీద వస్త్రాలే తప్ప ఇతర ఏమీ ఉండవు. కాబట్టి ఇటువంటి ఆడంబరం ఉన్నటువంటి యోగినా నేను దర్శించుకోబోయేది? యోగులకు సత్పురుషులకు ఈ జెండాలు, ఈ కథ, ఈ వ్యవహారాలు ఇవి శోభిస్తాయా అనేటువంటి ఆలోచనతో అనవసరంగా నేను సమయాన్ని వృధా చేసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతాను అంటే యాత్రికులు అంటారు, అయ్యా మీరు అక్కడికి వస్తే తెలుస్తుంది, ఇంత దూరం వచ్చారు, మీరు అనుకుంటున్నారు ఆ జెండాలను చూసే మీరు ఆ విధంగా మీ మనసు కకలావికలమైపోయిందే. బాబాకు నిత్యం వెండి పల్లాల్లో హారతిస్తారు, వెండి పల్లాల్లో నైవేద్యం పెడతారు, వెండి రథం అక్కడ ఉంది, గుర్రం ఉంది బాబాకు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా సరే బాబా వాటిని అసలు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టరు. కేవలం భక్తులు ప్రేమతో కట్టినటువంటి జెండాలవి. అదేవిధంగా బాబా ఉపచారాల కోసం భక్తులు తెచ్చేటువంటి ఆ విలువైనటువంటి వస్తువులు ఆ వెండి పల్లకి తప్ప బాబా ఏ రోజు పల్లకి ఎక్కలేదు. ఇప్పటికీ చావుడి ఉత్సవంలో బాబా పల్లకిని తాకిందే లేదు అని చెప్తారు. ఇంత దూరం వచ్చారు, ఒక్క క్షణం ఓపిక బట్టి ద్వారకామాయి దాకా వచ్చి వెళ్ళండి. ఇంత దూరం వచ్చి మీరు ఏదో కోల్పోయామనేటువంటి భావన ఇంకా భవిష్యత్తులో ఉండకూడదు. అక్కడికి వచ్చిన తర్వాత మీ మనస్సు ఎలా చెప్తే అలా ప్రవర్తించండి అని అంటారు. వెళ్ళి ద్వారకామాయిలో సభామండపంలో నిలబడితే బాబా యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసినటువంటి సోమదేవ స్వామి యొక్క చంచలత్వం అక్కడికక్కడే పటాపంచలైపోతుంది. వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసిన తర్వాత తనలోని అల్లజడులు పోతాయి. అంతేకాదు అప్పటి వరకు మనసులో ఉన్నటువంటి ఆందోళన పోయి మనస్సు శాంతిస్తుంది. ఇంద్రియాలన్నీ కూడా ఆ సద్గురు రూపంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి, నిశ్చలమైపోయాయి ఇంద్రియాలన్నీ కూడా. చాలా పరమ ఆశ్చర్యంతో వారినే చూస్తూ ఉంటారు. నిదానంగా అందరితో పాటు ద్వారకామాయిలోకి ప్రవేశిస్తుంటే బాబా అంటారు, మా ఆడంబరాలు మాకే ఉండని, నీ సాధుత్వం నీ దగ్గరే పెట్టుకో. ఎందుకు ఆడంబరాలు ఉన్నటువంటి సాధువు దగ్గర రావాలి? ఈ జెండాలు, ఈ పల్లకీలు ఉన్నటువంటి ఈ ఆడంబరంలో నువ్వెందుకు కాలు మోపడం? నీ సాధుత్వం నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి బాబా అనగానే సోమదేవస్వామి యొక్క నయనాలు వర్షిస్తాయి. తన మనస్సులో అనుకున్నటువంటి మాటను వెంటనే గ్రహించినటువంటి బాబా తన ఆలోచనల యొక్క గుట్టును విప్పగలిగారు. ఇది కదా అసలైనటువంటి సాధుత్వం, ఇది కదా అసలైనటువంటి సర్వంతర్యామి తత్వం అని చెప్పి బాబాను అలానే చూస్తూ అక్కడ నిల్చుంటారు. ద్వారకామాయిలోకి అందరూ వెళ్తుంటారు. బాబా ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ అనురాగంతో అందరినీ పలకరిస్తుంటారు. కొందరిని మందలిస్తూ ఉంటారు, కొందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా చూసి అక్కడ నిలబడ్డటువంటి సోమదేవస్వామి ఆశ్చర్యపోతాడు. ఇది కదా నా గురువు చెప్పినట్టు ఎక్కడైతే మనస్సు శాంతిస్తుందో అదే నా స్థానం అన్నారు. కాబట్టి హిమాలయాల్లో పొందలేనటువంటి శాంతిని ఈ సద్గురువు యొక్క దర్శనంతో నేను పొందగలిగాను. కాబట్టి నా స్థానం ఇదేనేమో అని చెప్పి మనసులో అనుకుంటుండగా బాబా వారిని ద్వారకామాయిలోకి అనుమతిస్తారు. ఇచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మీరు మీ స్థానానికి వెళ్ళండి, ఏకాగ్రత చిత్తంతో భగవంతుణ్ణి ధ్యానించండి, మీ సాధన కొనసాగించండి అని చెప్పి బాబా ఆజ్ఞ ఇచ్చి పంపిస్తారు. సోమదేవస్వామి బాబాను దర్శించుకున్న తర్వాత తనలో ఉన్నటువంటి చంచలమైనటువంటి మనస్తత్వం పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సంస్కరిస్తాడు, వారిలో గొప్ప మార్పులను తీసుకొస్తాడు. మనం సంస్కరించబడకుండా, మనలో మార్పులు లేకుండా నిజంగా మనం బాబాతో కొన్ని ఏళ్ళ అనుబంధాన్ని మనం
కొనసాగించలేము. ఈ అనుబంధం కట్టె కాలే వరకు ఉంటుంది. అంత గొప్ప అనుబంధం మనకు బాబాతో. బాబా వారి వారి స్థాయిని బట్టి, వారి వారి యోగ్యతను బట్టి అద్భుతమైనటువంటి బోధ చేస్తారు. బాబా ఏ సందర్భాన్ని కూడా వదిలేయలేదు. ప్రతి సందర్భంలో కూడా వారి అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. ఒకసారి వైజాపూర్ నుంచి ధనవంతుడైనటువంటి ఒక గృహస్థుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను తీసుకుని బాబా దర్శనానికి వస్తారు. మేలి ముసుగు వేసుకున్నటువంటి ఒక స్త్రీ అందంగా ఉంటుంది. ఆమె యొక్క అందాన్ని చూడాలని చెప్పి దొంగచోటగా బాబా పాదాలు ఒత్తుతూ నానాసాహెబు ఆమె మేలి ముసుగు తీసి బాబాకు పాద నమస్కారం చేస్తున్నప్పుడు ఒకసారి చూసి తర్వాత సిగ్గుతో మొహాన్ని పక్కకు తిప్పుకుంటారు. అది గమనించినటువంటి బాబా ఒక మాట చెప్తారు నానాసాహెబ్కు, నానా, ఎందుకు ఇంద్రియాలను కట్టడి చేస్తున్నావు? నువ్వు చూసేటువంటి దృష్టిలో తప్పు లేనప్పుడు చూడడంలో తప్పేం లేదు. ఇంద్రియాలను ఎందుకు నువ్వు కట్టడి చేయాలి? మనం ఇంద్రియాలను కట్టడి చేసినా కొద్దీ అవి ఇంకా ఎక్కువ వాంఛల వైపు వెళ్తుంది. నువ్వు ఆ తల్లిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూస్తున్నావు. భగవంతుడు అనేక సౌందర్యాలను ఈ సృష్టిలో నెలకొల్పాడు. ఆ సౌందర్యాలను మనం చూడకపోతే, వాటిని ఆస్వాదించకపోతే భగవంతుడి యొక్క సృష్టికి అర్థమేముంటుంది? నానా, మనం చూసేటువంటి దాంట్లో తప్పుడు దృక్పథం లేకపోతే, తప్పుడు ఆలోచన లేకపోతే, భగవంతుడు సృష్టించినటువంటి సౌందర్యాన్ని అవలోకనం చేయడంలో తప్పు లేదు నానా. అనవసరంగా ఎందుకు ఇంద్రియాలను ఇబ్బంది పెడతావు అని అంటారు. అంతే కదా, మనిషి అయినా పక్షి అయినా జంతువైనా అందంగా మన మనస్సు కనిపిస్తే, మన దృష్టికి సౌందర్యంగా కనిపిస్తే ఎందుకు ఇంద్రియాలను బలవంతంగా పక్కకు తిప్పుకోవాలి? నీ మనస్సు నిర్మలమైందైతే, నీ ఆలోచనలో దుర్బుద్ధి లేకపోతే, నీ ఇంద్రియాలు చేసేటువంటి పనిని వాటిని స్వేచ్ఛగా చేయనివ్వు నానా అని అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి బోధ కదా. మన జీవితంలో మనందరికీ కూడా ఇది ఒక గొప్ప పాఠం కదా. మనం కూడా అందమైనటువంటి సౌందర్యాన్ని చూసినప్పుడు, స్త్రీ మోమును చూసినప్పుడు మనం కూడా ఆ సౌందర్యాన్ని నయనాలతో చూసి ఆస్వాదించాలనుకుంటాం. ఆస్వాదించేటప్పుడు భగవంతుడి యొక్క సృష్టి ఎంత గొప్పది, ఈ తల్లికి ఇంత గొప్ప సౌందర్యాన్ని ఇచ్చారనేటువంటి దృక్పథం మనకు ఉంటే దాంట్లో తప్పు లేదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, శివాజీ సంఘటన. శివాజీ మహారాజు ఒక రాజ్యం పైన గెలిస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే ఆ యువరాణులను తీసుకొచ్చి గెలిచినటువంటి రాజులకు అప్పగించేటువంటి వారు సైనికులు. ఒక అందమైనటువంటి యువతిని తీసుకొచ్చి శివాజీ ముందు నిలబెడతారు. అయ్యా, మనం ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాం, ఆ రాజకుమారి, మీరు వివాహం చేసుకోవచ్చు, మీరు అనుభవించవచ్చు అని చెప్తారు. అప్పుడు శివాజీ మహారాజ్ ఆ స్త్రీమూర్తిని అలానే చూస్తూ ఒక మాట అంటారు, నిజంగా ఈ తల్లి ఎంత అదృష్టవంతురాలు. నేను గనుక ఈ తల్లి గర్భంలో పుట్టి ఉంటే ఎంత సౌష్ఠవంతో ఉండేటువంటి వాణ్ణి, ఎంత ఎత్తు ఉండేటువంటి వాణ్ణి. పుడితే ఇటువంటి తల్లి గర్భంలో జన్మించాలి. చూడండి, నేను ఎంత పొట్టిగా చిన్నగా ఉన్నాను, నా రంగు చూడండి, నా రూపం చూడండి. కానీ ఇలాంటి తల్లి గర్భంలో పుట్టి ఉంటే నేను కూడా ఆజానుబాహుడిగా ఉండేటువంటి వాడిని. వచ్చే జన్మలోనైనా ఇటువంటి తల్లి కడుపులో పుట్టాలనేటువంటిది నా ఆశ అంటారు. అంటే ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడు కాలేదు. ఏమనుకున్నాడు, ఇటువంటి తల్లి గర్భంలో పుడితే కదా ఆజానుబాహురాలు, అందగత్తే, నేను కూడా ఆజానుబాహుని, అందగాడిలా ఉండేటువంటి వాడిని అని అనుకున్నాడు తప్ప ఆ స్త్రీని మరొక దృష్టితో చూడలేదు. ఇవన్నీ మనకు అద్భుతమైనటువంటి పాఠాలు. పరమార్థ ప్రాప్తికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా గురు కృప లేకపోతే ఆ మార్గంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. ఇది వాస్తవం. గురు కృపతోటే మనం చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరుతాం. ఎందుకు 51వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం. కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప వకీలు, ఇంగ్లాండ్లో తను కేసు నిమిత్తం వెళ్తే రైలు దిగేటప్పుడు కాలు జారి కాలుకి ఔడితనం వస్తుంది. నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ ఇద్దరు మిత్రులు. ఒకసారి చాలా కాలం తర్వాత లోనావాలా కలిసినప్పుడు నానాసాహెబు బాబా గురించి చెప్తారు. చెప్పి, మీరు ఒకసారి దర్శించుకోండి, మీ కాలి అవిటితనం ఏమైనా బాబా బాగు చేయగలుగుతారేమో అని అంటారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తారు నానాసాహెబ్,
మా గురువు యొక్క దర్శనం చాలా విలక్షణమైనటువంటిది. తన వారు అయితేనే తన వద్దకు పిలిపించుకుంటారు, తన వారు కానటువంటి వారిని వారి వద్దకు కూడా రానివ్వరు అని అంటారు. అంతే కదా, అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అనేక మంది షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళలో అనేక మంది ఇతర గురువుల ఆశ్రితులు, ఇతర దేవతామూర్తుల ఆశ్రితులు ఉన్నప్పుడు వారిలో ఆ భక్తికి సంబంధించినటువంటి పరిణితిని పెంచి మీరు ఏ గురువునైతే ఆశ్రయించాలో ఆ గురువును పరిపూర్ణంగా సేవించుకోమని చెప్పారు. ఇక్కడ తనవారు అనేటువంటి వారిని మాత్రం వారి దగ్గర కట్టిపడేసుకుంటారు. ఇదే లీల కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో జరిగింది. కాకాసాహెబ్ కూడా అంటారు, అయ్యా మీ గురువు గారిని దర్శించుకోమని తుచ్చమైనటువంటి ఈ కాలి అవిడితనాన్ని పోగొట్టమని చెప్పి నేను అడగను. నా మనస్సు అవిడితనాన్ని పోగొట్టమని నేను అడుగుతాను. నా ఆలోచనలో ఉన్నటువంటి అవిడితనాన్ని పోగొట్టుకోవాలని అక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్తారు. చాలా రోజులు గడుస్తాయి. గడిచిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసము అహ్మద్నగర్ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాలాసాహెబ్ మిరికర్ ఇంట్లో దిగుతాడు. పని పూర్తయిన తర్వాత షిరిడీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. మిరికర్ ఆలోచిస్తుంటారు మరి ఎవరితోటి వీరిని పంపాలని చెప్పి. అప్పుడే శ్యామ వారి అత్తగారికి బాగాలేకపోతే నగర్ వచ్చారనేటువంటి విషయం తెలుస్తుంది. వారిని కబురు పెట్టి పిలిపిస్తే శ్యామ వచ్చేసరికి వాళ్ళ అత్తగారు కోలుకుంటారు. అక్కడ ఉండాల్సిన పని అతనికి కూడా లేకుండా ఉంటుంది. అందరూ కూడా మిరికర్ ఇంటికి చేరుకుంటారు. అంతకంటే ముందు ఒక అద్భుతమైనటువంటి లీల జరుగుతుంది. మేఘశ్యాముడు రోజు వాడాలో పూజించేటువంటి బాబా చిత్రపటం, అందమైనటువంటి పెద్ద చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటం యొక్క గ్లాస్ పగిలిపోతే గ్లాస్ వేయించడానికి నగర్ పంపుతారు. దాన్ని మిరికర్ వేయించి అప్పుడే బాలాసాహెబ్ మిరికరు దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి అక్కడ పెడతారు, షిరిడీకి పంపుతామని చెప్పి. కాకాసాహెబ్ అడుగుతారు, ఇది ఎవరి చిత్రపటం అంటే శ్రీ సాయిబాబా చిత్రపటం. అప్పటి వరకు బాబా యొక్క రూపమే తెలియదు కాకాసాహెబ్కు. తెర తీయగానే బాబాను దర్శించుకున్న తర్వాత అతని మనస్సు శాంతించింది. నయనాల్లో ఆనంద బాష్పాలు రాలే. ఎవరికైతే బాబా తొలి దర్శనంలో మనస్సు పులకరించి ఆనంద బాష్పాలు రాలుతాయో ఇక వారి జీవితం సాయి చరణాలకు అంకితం. ఇదే వారి బాబా చరణాలకు మన జీవితం అంకితమైందనడానికి సూచిక ఏమిటంటే ఎప్పుడు వారి నామం తలిచినా, వారి రూపం చూసినా మనస్సు పులకరించి ఆనంద బాష్పాలు రాలాలి. ఇదే నిదర్శనం. చిత్రపటంలో బాబాను చూసిన తర్వాత ఆ సజీవమూర్తిని దర్శించుకొని తీరాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. మిరికర్ శ్యామానిచ్చి షిరిడీకి పంపిస్తారు కాకాసాహెబ్ను. ఫస్ట్ రెండో క్లాస్ టికెట్లు తీసుకుంటారు. అది ఎక్కిరిసి ఉంటుంది. అందులోకి వెళ్ళడం, ప్రవేశించడమే కష్టంగా ఉంటుంది. కానీ ఎవరో పరిచయస్తులు కాకాసాహెబ్ను గుర్తుపట్టి ఫస్ట్ క్లాస్లో కూర్చోబెడతారు. బాబా యొక్క చిత్రపటానికి గాలికి ఆ తెర అటు ఇటు ఊగుతూ ఉంటే రైలు ప్రయాణంలో బాబా యొక్క మోమును చూస్తూ పులకరించిపోతాడు. అంతేకాదు శ్యామాను అడిగి తెలుసుకుంటాడు బాబా యొక్క మహత్తు, బాబా ఈ లీలల గురించి. బాబా లీలలు శ్యామా చెప్తూ ఉంటే ఆనంద పారవశ్యానికి లోనవుతాడు. నిద్ర అనేటువంటిది లేదు రాత్రంతా. మొత్తం మీద శ్యామ వెంట పెట్టుకెళ్ళి బాబా దర్శనం చేయిస్తారు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఎదురుగా కూర్చుంటే బాబా చెప్పినటువంటి మాట ఎంత అద్భుతం అంటే, నీకోసం నేను ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీ రాక కోసము నేను నిరీక్షిస్తూ ఉన్నాను. అందుకనే శ్యామాను ఏదో ఒక సాకుతో నగరు పంపించి శ్యామా ద్వారా నిన్ను నేను ఇక్కడికి రప్పించుకున్నాను. మన ముగ్గురము ఇక్కడికి వచ్చాము అని అంటారు. అంటే కాకాసాహెబ్ను పిలుచుకొచ్చుకోవడానికి ముందే నగర్ చేరారు బాబా చిత్రపట రూపంలో. అలా గుర్తిస్తాడో గుర్తించడో అని చెప్పి శ్యామాను పంపిస్తాడు. ఈ విధంగా తనకెంతో ఇష్టమైనటువంటి భక్తుల్ని ఎంత ఘనస్వాగతం పలికి షిరిడీకి పిలిపించుకున్నారో చూడండి. అంతేకాదు ఒక మాట అంటాడు, కాకాసాహెబ్ నీ జీవిత భారమంతా ఇక పైనుంచి నాదే, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అని అంటారు. అప్పటి నుంచి ఇంకా కాకాసాహెబ్ నిశ్చయం మారిపోయింది. నా జీవిత బాధ్యత బాబా తీసుకున్న తర్వాత ఇక నేను వారి చరణాల వద్దనే ఉండిపోవాలని చెప్పి వాడా కట్టుకొని షిరిడీలో ఉండిపోతారు. అంతేకాదు వారి చివరి అంకంలో రైల్లో ప్రయాణిస్తూ
బాబా యొక్క వచనాలు చెప్తూ స్మరిస్తూ వారి లీలలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క చివరి శ్వాసను కూడా అన్నాసాహెబ్ దబోల్కర్ పైన తలవాల్చి వదిలేస్తాడు. బాబా చెప్పినట్టుగానే ఏ ప్రయాస లేకుండా, ఏ అవస్థ లేకుండా అత్యంత సుఖవంతమైనటువంటి అంతిమ ప్రయాణాన్ని విమానంలో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. కాకా నేను విమానంలో తీసుకెళ్తానంటే ఆ విమానం సాధారణమైనటువంటి విమానం కాదు. ఆ విమానం ఎక్కితే స్వర్గలోకంలో విహరిస్తాం. దానికి మళ్ళీ ల్యాండింగ్ ఉండదు. ఇంకా ఆ ల్యాండింగ్ మోక్ష సామ్రాజ్యంలోనే ఉంటుంది. మోక్ష సామ్రాజ్యానికి కాకా సాహెబ్ను విమానం వేసుకొని తీసుకెళ్ళిపోయారు బాబా. వారి యొక్క లీలలు, వారు భక్తులకు ఇచ్చేటువంటి అనుగ్రహము మహాద్భుతమైనటువంటిది. ఇదే అధ్యాయంలో ఇంకో అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. వాసుదేవానంద సరస్వతి పూరీ యాత్ర చేసి వస్తున్నటువంటి పుండలీకరావు యొక్క బృందం రాజమండ్రిలో ఆగితే రాజమండ్రిలో ఉన్నటువంటి తెంబై స్వామిని దర్శించుకుంటారు. వారి పేరే వాసుదేవానంద సరస్వతి. వారిని ఆ రోజు నడిచే దత్తుడిగా అందరూ కొనియాడేటువంటి వారు. గొప్ప సాధకులు, సత్పురుషులు, పరమ పూజ్యులు వారు. వారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో పుండలీకరావు యొక్క బృందాన్ని అడుగుతారు, ఇక్కడి నుంచి ఎటు ప్రయాణం మీది అంటే షిరిడీ కంటే వెంటనే ఆ స్వామి, మా సోదరుడికి నా నమస్కారాలు తెలియజేయండి. సాధారణంగా సన్యాసాశ్రమంలో ఇంకొకరికి నమస్కరించడం అనేటువంటిది ఆ సాంప్రదాయంకి విరుద్ధమైనటువంటిది. కానీ మా సోదరుడికి నేను నమస్కరించడంలో అది శుభప్రదమే, కానీ దాంట్లో ఎటువంటి అపచారము లేదని చెప్పి నేను భావిస్తున్నాను. మా సోదరుడికి నన్ను దయతో చూడమని చెప్పి ఈ కొబ్బరికాయనివ్వండి, నా పైన దృష్టి ఉంచమని చెప్పండి అని అంటారు. ఆ కొబ్బరికాయ మధ్యలోనే పలహారం అయిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాసుదేవానంద సరస్వతి లాంటి వారు సన్యాసాశ్రమంలో ఉచ్చస్థితిలో ఉండి ఒక భగవత్ స్వరూపుడిగా, దత్తస్వరూపుడిగా కొలవబడుతున్నటువంటి ఆయనే బాబాలోని పరమాత్మ తత్వాన్ని ఎరిగి, ఎందుకంటే సత్పురుషులు మాత్రమే సాటి సత్పురుషుల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తిస్తారు. మెహర్ బాబా అందుకే చెప్పారు కదా, ఈ లోకంలో వందలాది మంది సత్పురుషులుంటే ఆ సత్పురుషులకు సామ్రాట్ శ్రీ సాయిబాబా అని చెప్పి. ఈ కలియుగంలో అదే జరుగుతుంది కదా. ఈరోజు సత్పురుషుల్లో సామ్రాట్గా వెలుగొందుతున్నటువంటిది శ్రీ సాయిబాబానే కదా. ఆ విధంగా బాబా సత్పురుషుల సామ్రాట్గా వాసుదేవానంద సరస్వతి కూడా భావించి ఆ టెంకాయను ఇవ్వమని చెప్పి, నమస్కారాలు తెలియజేయమని చెప్పి చెప్తారు. ఆ టెంకాయ మధ్యలో అటుకుల్లో పలహారం అయిపోయినా సరే దాని గురించి చింతించవద్దని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే నా సోదరుడు నాకు టెంకాయ ఇవ్వమన్నాడో ఆ టెంకాయ నాకు అందినట్టే. ఆ టెంకాయకు సమానమైనటువంటి ఇంకా టెంకాయలు ఉండవు. ఎందుకంటే పుండలీకరావు అంటాడు, బాబాయ్ యొక్క కొబ్బరికాయకు బదులు 100 కొబ్బరికాయలు ఇవ్వనా అని చెప్పి. ఆ కొబ్బరికాయకు సమానమైనటువంటిది లేదు. వారు నీకు ఇవ్వడం, అది పలహారం కావడం అంతా కూడా నా ఇచ్చ ప్రకారమే జరిగిందనుకో, ఇందులో నీ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి చెప్తారు. బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తుల్ని ఎంత ప్రేమగా వారిని ఆహ్వానించేటువంటి వారంటే, ఇదే అధ్యాయంలో ఉంటుంది. దురందరే సోదరులు రాబోతుంటే ఈరోజు నా దర్బారు జనులు రాబోతున్నారు అని అంటారు. బలరాం దురందరే అనేక రోజులుగా ఆస్తమాతో బాధపడుతుంటే బాబా చిలిమిస్తే ఫస్ట్ దాన్ని పీల్చడానికి నిరాకరిస్తారు. కానీ బాబా 2 సార్లు చెప్పగానే ఆ చిలుము పీల్చడం ద్వారా తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆస్తమా వ్యాధి తగ్గిపోతుంది. బాబా మహాసమాధి సందర్భంగా కొద్దిసేపు మళ్ళీ ఆస్తమా వ్యాధితో బాధపడతారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా వారు ఆస్తమా వ్యాధితో బాధపడలేదు. అంతేకాదు ఆ కుటుంబానికి బాబా పట్ల ఎంత గొప్ప భక్తి అంటే, వారు బ్రిటిష్ ప్రభుత్వంలో గొప్ప అధికారులుగా చలామణి అయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం సూచిస్తుంది, మీరు ఉంటున్నటువంటి వీధికి దురందరే వీధి అని చెప్పి పెట్టుకోండి అంటే, లేదు మా సద్గురువు అయినటువంటి శ్రీ సాయిబాబా వీధి అని చెప్పి, ముంబై నగరంలో ఉండాలని చెప్పి శ్రీ సాయిబాబా స్ట్రీట్ అని చెప్పి వారు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి బాబా పేరును ఆ స్ట్రీట్కి పెట్టుకుంటారు. అంత గొప్ప భక్తి. ఈ విధంగా సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి కథ అపురూపమైనటువంటిది. ప్రతి కథలోనూ బాబా సజీవంగా కనిపిస్తారు. ఆ సజీవ రూపాన్ని ఎప్పుడూ ధ్యానించడానికి
గురు కథా శ్రవణంలో ఉండండి, సత్సంగాన్ని ఆశ్రయించండి. సత్సంగం కోసం బాబా దయ వల్ల ఈరోజు మనం ఎక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే, మీ చేతుల్లోనే సత్సంగం ఉంది. ప్రతిరోజు ఈ సత్సంగాన్ని వీలైనటువంటి సందర్భంలో శ్రవణం చేస్తూ ఉండండి. ఇంతకు మించినటువంటి గొప్ప సాధన మరొకటి లేదు. ఓం శ్రీ సాయిరామ్.